నేటిక అమరావతిలో ప్రతిష్టాత్మక బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ట్రస్ట్ చైర్మన్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఇవాళ ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో క్యాన్సర్ బాధితులకు మెరుగైన చికిత్స అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారని బాలయ్య చెప్పారు. తొలి దశలో 500 పడకలతో ఆసుపత్రిని 2028 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు అమరావతి ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ రోగులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడ చూస్తున్నాం మన హైదరాబాద్ క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 26 సంవత్సరాలకు అడుగు పెట్టాం. ఇప్పుడు ఇక్కడ కూడా అక్కడ ఎక్స్పాన్షన్ జరుగుతుంది హాస్పిటల్, అక్కడ కూడా ప్రారంభిస్తాం త్వరలో. అలాగే ఇక్కడ తుళ్ళూరులో ఇక్కడ నిర్మించే ఆసుపత్రి పనులు చూస్తున్నాం మనం. అంత బాగా శరవేగంగా జరుగుతున్నాయి పనులన్నీ కూడా. ఇప్పుడంతా డిగ్గింగ్ ఫౌండేషన్కి ఎక్స్కవేషన్ పూర్తయి వచ్చింది. అయితే త్వరలోనే అంత ఎక్స్కవేషన్ పూర్తి చేసుకుని మనకి 2 బ్లాకులు ఉన్నాయి మెయిన్గా. ఒకటేమో మనకి మెయిన్ హాస్పిటల్ బ్లాకు, ఇదేమో మనకి అమ్యూనిటీస్ బ్లాకు. సో మెయిన్గా ఇక్కడ అంతా డిగ్గింగ్ చేసి దీంతో ఫిలప్ చేసుకుని మళ్ళీ మనం ఇది మెయిన్ బ్లాక్. సో త్వరలోనే ఈ ఎక్స్కవేషన్ అంతా పూర్తి చేసుకుని అలాగే ఫౌండేషన్తో పాటు ఎక్స్కవేషన్తో పాటు చుట్టూ రోడ్లు కూడా వేయడం జరుగుతుంది. ఇదే దీంట్లో వచ్చిన అదృష్టం, బ్రహ్మాండమైన గ్రావెల్ పడింది మనకి. ఇప్పుడు త్వరలోనే ఫుట్టింగ్ కూడా వెళ్ళిపోతాం. ఇంకొక జూలై 15-20 మధ్యలో ఫుట్టింగ్. అదే సిమెంట్ మిక్చర్ కూడా అన్ని తెచ్చి రెడీగా ఉన్నారు. అందరూ బాగా కష్టపడుతున్నారు ఇక్కడ. అందరూ ఇది మంది అనుకుని మేము అందిస్తున్న సేవలు, అలాగే ఇక్కడ త్వరలో పూర్తి కావాలి, మంచి అందరికి ఉపయోగపడే ఆసుపత్రి అన్న ధ్యేయంతోనే ప్రతి ఒక్కళ్ళు కూడా కార్మికులు అందరూ బాగా